ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 3వ అధ్యాయంలో దావీదు తనకు అనేక మంది శత్రువులు ఎదురైన సమయంలో దేవుని వైపు తిరిగి మొరపెట్టుకోవటం అనేది మనం చూస్తాం. చుట్టూ పరిస్థితులు భయపెట్టేలా ఉన్నప్పటికీ దేవుడే తన కవచమని, తనకు మహిమను కలుగజేసేవాడని, తన తలను పైకెత్తేవాడని దావీదు విశ్వసిస్తాడు. అందుకే భయపడకుండా దేవునిపై ఆధారపడి విశ్రాంతిగా నిద్రించగలిగాడు. 4వ కీర్తనలో కూడా దావీదు తన బాధలో దేవునికి మొరపెడుతూ దేవుడు తన ప్రార్థనను ఆలకిస్తాడనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తాడు. మనుషులు నిరాశపరిచిన పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా దేవుని సన్నిధిలో మన హృదయాన్ని ఉంచినప్పుడు నిజమైన శాంతి లభిస్తుందని ఈ కీర్తన మనకు నేర్పిస్తుంది. ఈ 2 కీర్తనలు మనకు ఒక ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తున్నాయి. సమస్యలు మన చుట్టూ ఉన్నా దేవుడు మనతో ఉన్నప్పుడు మన హృదయంలో భయం కాకుండా విశ్వాసం, కలవరం కాకుండా సమాధానం అనేది ఉంటుంది. కాబట్టి మన సమస్యలను, భయాలను మన హృదయంలో దాచుకోకుండా ప్రార్థనలో దేవుని ముందు ఉంచుదాం. దావీదు వలె దేవుడే మనకు ఆశ్రయమని విశ్వసిస్తూ శ్రద్ధగా ఆయన వాక్యాన్ని చదివి విశ్వసిద్దాం. ఈ కీర్తనలు మనకు కష్టకాలంలో దేవునిపై నమ్మకం ఉంచే విశ్వాసాన్ని, మన హృదయాలకు నిజమైన సమాధానాన్ని కలుగచేయునుగాక. ఆమెన్. కీర్తనలు 3వ అధ్యాయము. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచేవారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడిమగాను, నీవే నాకు అతిశాశ్వతముగాను, నా తల ఎత్తుబాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. కీర్తనలు 4వ అధ్యాయము. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకునుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. భయమునొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరుకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండును, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. కీర్తనలు 3వ అధ్యాయము 3వ వచనం. యెహోవా, నీవే నాకు కేడెము గాను, నీవే నాకు అతిశాశ్వతము గాను, నా తల ఎత్తువాడవు గాను ఉన్నావు. కష్టకాలములో దేవుడే మన రక్షణ, మన బలము, మన సమాధానం. కష్టాలు వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు భయాన్ని కలిగించవచ్చు. మనుషులు మనకు తోడుగా లేకపోవచ్చు. మనకు ఏమి చేయాలో అర్థం కాక నిరాశకు గురి కావచ్చు. కానీ కీర్తనకారుడు తన పరిస్థితులను చూసి భయపడకుండా యెహోవా, నీవే నాకు కేడెము అని ప్రకటిస్తున్నాడు. కేడెము అంటే మనలను కాపాడే కవచం. మన చుట్టూ సమస్యలు ఉన్నప్పటికీ దేవుడు మనకు కవచంగా ఉంటాడు. మనల్ని కాపాడేవాడు ఆయనే. అంతేకాదు, నా మహిమ అని అంటున్నాడు ఇక్కడ. మన బలము మన సామర్థ్యంలో కాదు, మన పరిస్థితుల్లో అసలే కాదు, దేవునిలోనే ఉంది. మన బలము తగ్గిపోయినప్పుడు మనకు ఆయన బలమవుతాడు. నా తల ఎత్తివాడవు అన్నమాట ఎంతో ఆదరణకరమైనది. ఈరోజు మన పరిస్థితులు మన తలను వంచిన దేవుడు, అంటే పరిస్థితుల వలన మన తలలు మనం వంచిన దేవుడు మన తలను తిరిగి ఎత్తగలడు. మన కన్నీళ్లను ఆనందంగా మార్చగలడు. మన నిరాశను నిరీక్షణగా కూడా మార్చగలడు. కాబట్టి కష్టకాలంలో మన పరిస్థితులను చూసి మనం భయపడకుండా నా రక్షణ దేవుడే, నా బలము దేవుడే, నా తల ఎత్తువాడు దేవుడే అని మనం విశ్వాసంతో చెప్పాలి. మనుషుల సహాయము పరిమితమైనది.
కానీ దేవుని సహాయము అపరిమితమైనది. అందుకే కష్టకాలంలో మన హృదయాన్ని దేవునిపై నిలబెట్టుకుందాం. ఆయన మన కీడెముగా ఉండి బలమిచ్చి చివరకు మన తలను పైకెత్తుతాడు. దేవుడే మన రక్షణగా, మన బలముగా, మన సమాధానముగా ఉన్నాడని విశ్వసించే విశ్వాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చునుగాక. ఆమెన్.